దావోస్ అంటే వాళ్ళలో ఉన్న బిగ్ ఇన్వెస్టర్స్, బిగ్ కంపెనీస్ అందరూ ఒకే చోట కలిసే ప్లేస్. అలాంటి దావోస్ లో ఆంధ్రప్రదేశ్ పేరు స్ట్రాంగ్ గా వినిపించింది. అక్కడ నారా చంద్రబాబు నాయుడు గారు ఒక కీ పాయింట్ చెప్పారు. ఇండియాకి వచ్చే ఫారెన్ ఇన్వెస్ట్మెంట్ లో 25% ఆంధ్రప్రదేశ్ కి వచ్చిందని చెప్పారు. ఇప్పుడు అసలు హైలైట్ ఏంటంటే $10 బిలియన్ ఇన్వెస్ట్మెంట్. ఇది ఎవరో పొలిటీషియన్ చెప్పిన మాట కాదు. ఆర్ఎంజెడ్ కార్పొరేషన్ నుంచి ఈ $10 బిలియన్ ఇన్వెస్ట్మెంట్ ని ఆర్ఎంజెడ్ చైర్మన్ మనోజ్ మెండా దావోస్ లో అఫీషియల్ గా అనౌన్స్ చేశారు. ఆర్ఎంజెడ్ కార్పొరేషన్ అనేది ఇండియాలో టాప్ ఐటీ పార్క్స్ అండ్ ఆఫీస్ స్పేసెస్ బిల్డ్ చేసే ప్రైవేట్ కంపెనీ. ఆంధ్రప్రదేశ్ లో ఇన్వెస్ట్ చేయడానికి మేము రెడీ అంటూ దావోస్ లో అఫీషియల్ గా అనౌన్స్ చేసింది. అంటే నెక్స్ట్ ఫ్యూ ఇయర్స్ లో వైజాగ్ లో హ్యూజ్ ఐటీ పార్క్స్, డేటా సెంటర్స్ అండ్ గ్లోబల్ కంపెనీస్ ఆఫీసెస్ రాబోతున్నాయి. సింపుల్ గా చెప్పాలంటే ఇవి గ్రౌండ్ లెవెల్లో ఫ్యూచర్ జాబ్స్ క్రియేట్ చేస్తాయి. ఇప్పుడు క్వశ్చన్ ఏంటంటే ఇవి అనౌన్స్మెంట్స్ గానే ఆగిపోతాయా, లేదా వైజాగ్ నిజంగా నెక్స్ట్ ఇన్వెస్ట్మెంట్ హబ్ అవుతుందా? మీ ఒపీనియన్ ని కమెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి. ఈ వీడియో ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి.